2023 డిసెంబర్లో ఏర్పడ్డ ప్రభుత్వము ఫస్ట్ హెచ్ఎండిఏ స్కామ్ అన్నారు. దాని మీద ఒక్క టీఆర్ఎస్ నాయకుడిని బీఆర్ఎస్ నాయకుడిని ఇప్పటివరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిరా? చేయలేదు. ఆ తర్వాత గొర్రెల స్కామ్ అయింది, అది అట్లానే గాలికి వదిలేసారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వచ్చింది. వినండి, ఈడీతో సంబంధం ఏంటి సార్? ఈడీ ఓన్లీ క్యాష్ కు సంబంధించే చూస్తుంది. ఈడీ ఎప్పుడు కూడా తెలంగాణలో ఈడీ ఎఫ్ఐఆర్లు బుక్ చేయదు. మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఉంటే ఈడీ దాన్ని కోర్టుకు తీసుకెళ్తుంది. మీరు ఎఫ్ఐఆర్ మాత్రం చేయరు, ఛార్జ్ షీట్ చేయరు, కానీ గాలికి మాత్రం చాలా మాట్లాడతారు. నా ఇష్టమైన ఆధారాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అది ఐపీఎల్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 లాగా ఇప్పుడు సీజన్ 3 నడుస్తున్నది. ఆ తర్వాత మియాపూర్ భూముల కుంభకోణం అని పదే చెప్పిండు ఆయన. డైరెక్ట్ శాంతి కుమార్ గారు అప్పుడున్న సిఎస్ గారి పేరు కూడా ప్రెస్ మీట్ లో చెప్పిండు. ఐఎమ్ జస్ట్ కోటింగ్ సీఎం బిఫోర్ హీ బికమ్ సీఎం. రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు ఆయన డైరెక్ట్ గా ప్రెస్ మీట్ లో మియాపూర్ భూముల స్కామ్ గురించి, వారి మరిది గురించి, వారి గురించి అప్పుడున్న సెక్రటరీ సీఎం వాళ్ళు ఆయన డైరెక్ట్ మాట్లాడి, నా దగ్గర నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయి, ఈ పార్థసారథి ఎవరు, ఈ ప్రసాద్ ఎవరు, ఇవన్నీ మనం మాట్లాడింది ఎవరు? ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కదా. ఆ తర్వాత ధరణి స్కామ్ గురించి 4,000 ఎకరాలు తినేసిర్రు అని చెప్పిన వ్యక్తులు ఇప్పటి వరకు ఒక ఎఫ్ఐఆర్, కనీసం ఒక ఛార్జ్ షీట్ ఎందుకు చేయట్లేదు? 8 స్కామ్ల పేర్లు చెప్పిన నేను. ఈ 8 స్కాములలో ఒక్క దానిలో కూడా కనీసం ఒక ఎఫ్ఐఆర్ లేదు, ఒక ఛార్జ్ షీట్ లేదు. అంటే కేవలం కల్వకుంట్ల కుటుంబాన్ని కాపాడటమే ఏకైక లక్ష్యంగా ఈయన ముఖ్యమంత్రిత్వం వహిస్తున్నట్టు నాకు కనబడుతున్నది.